Hi, this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 27కి వచ్చేసామన్నమాట. ఈ మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, వెన్యూ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, రెండు టీంల బలాబలాలు ఏంటి, ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్లో అనాలిసిస్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, వెల్కమ్ టు పీకే టాక్స్. దిస్ ఇస్ పీకే టాక్స్, పనికుమార్ అద్దేపల్లి. యు ఆర్ వాచింగ్ అనాలిసిస్ ఆఫ్ ఐపీఎల్. ఓకే, వెల్కమ్ టు పీకే టాక్స్. ఈ మ్యాచ్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 27, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే. ఈ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుందన్నమాట. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఏంటంటే బ్యాటింగ్ బౌన్సింగ్ పిచ్. ఒక మాట చెప్పాలంటే పెట్టి కొడితే బాల్ ఉప్పల్లో కొడితే పక్కన ఉన్న తుప్పల్లో పడాలంటారే అలా ఉంటుంది ఈ మ్యాచ్ అంతా. సో బ్యాటింగ్కి బౌండరీ సూపర్ ఉంటుంది అన్నమాట. అవుట్ఫీల్డ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ బ్యాటింగ్ చేస్తే 200+ రన్స్ ఖచ్చితంగా వస్తాయని చెప్పొచ్చు అన్నమాట ఎవరు బ్యాటింగ్ చేసినా. అండ్ రెండు టీముల బలాలు వస్తే టాస్ గెలిస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ తగ్గట్టు టీం తగ్గట్టు ఎవ్రీథింగ్ అందరూ ఫామ్లోకి వచ్చేసారు కాబట్టి బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుని మంచి చేజింగ్ టైం అయితే ఇస్తుంది మటుకు చెప్పచ్చు. సిఎస్కేకి అలా కాదు, వాళ్ళు ఫస్ట్ టాస్ గెలిస్తే మటుకు చేజింగే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకున్న స్పిన్ బౌలింగ్ కానీ బౌలింగ్ దాన్ని బట్టి. అండ్ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఇందులో చెన్నై సూపర్ కింగ్స్కి ధోని వచ్చేసాడు. హైదరాబాద్ ప్రాక్టీస్ దానికి కూడా ధోని వచ్చేసాడు. ఈ మ్యాచ్లో ధోని ఉంటాడని చెప్పి 99% ప్రిడిక్షన్ ఇస్తున్నారు. బట్ ముంబై మ్యాచ్లో ఉంటాడని కొంతమంది చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్ ధోని ఆడచ్చు. ఓకే, అండ్ రెండు టీముల బలాబలాలు ఎలా ఉన్నాయి అని దాని గురించి ఒక్కసారి చూద్దాం. ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మ హెడ్, ఈశాంత్ కిషన్, క్లాసన్, అంకిత్ వర్మ, అరోరా, దూష్పే, నితీష్ కుమార్ రెడ్డి, శివన్ కుమార్, జయదేవ్ గుటక్కర్, మలింగ, లివింగ్స్టన్, డేవిడ్ మిల్లర్. అండ్ లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ హీరో ప్రేపుల్ ఈ మ్యాచ్లో ఉన్నాడు. ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మ్యాచ్ గురించి అందరూ వెయిట్ చేస్తారన్నమాట. ధోని ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది, క్లాస్ని వస్తుంది, ఎట్లా బ్యాటింగ్ చేస్తాడు, వీటి గురించి ఉంటుందన్నమాట. అండ్ ఎట్ ది సేమ్ టైం హైదరాబాద్కి మంచి బ్యాటింగ్ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ స్కోర్ బాగా వస్తుందని చూద్దాం. అండ్ ఒక్కసారి సిఎస్కే టీం ఎలా ఉందో చూద్దామా. సంజు శాంసంగ్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, ధోని ఆర్ కార్తిక్, జేమిస్ ఓవర్, న్యూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చక్రవర్తి అండ్ హెన్రీ. ఇది మ్యాచ్ టీం వీళ్ళది. సంజు శాంసంగ్ మంచి ఫామ్లోకి వచ్చాడు. మ్యాచ్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ బాగా ఆడాడు. ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడని ఉంది. నాకు తెలిసి రెండు టీముల బలాబలాలు చూసి నాకు తెలిసినంత వరకు పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. సో హైదరాబాద్ గెలిచే అవకాశాలు ఎక్కువగానే చెప్పి చిన్న ప్రొడక్షన్. దీని మీద అవి బెట్టింగ్లో పెట్టుకోకండి, ఎందుకంటే కేవలం ఇది అనాలిసిస్ మాత్రమే. బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. పీకే టాక్స్ ఎప్పుడు బెట్టింగ్స్కి వ్యతిరేకం. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, ఐపీఎల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ పీకే టాక్స్. మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి పీకే టాక్స్ రీచ్ అవుతాయి. సో ప్లీజ్ షేర్, లైక్ పీకే టాక్స్. దిస్ ఇస్ పనికుమార్ అద్దేపల్లి signing off.